అయినటువంటి పరిస్థితి ఏంటంటే నిన్నటిదాకా విపరీతమైన ఆధారాలు ఉన్నాయి. కుప్పలు తెప్పలు అసలు ఏది పడితే అది అన్నారు లెక్కర కొమ్ము. వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి ఇప్పుడు కొత్తది ఆధారాలన్నీ చెరిపేశారట. కాగితాలు తగలబెట్టేశారంట, డెరావైట్లు చించేశారట, అన్నీ నాశనం చేసి పడేసారట. అసలు అర్థం కాని పాయింట్ ఏంటంటే లిక్కర్ తయారు చేసేది ఒక కంపెనీలో, ఆ తయారు చేసినటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ డిపోలో సీలేస్తారు. అక్కడ ప్రభుత్వం చేతికి వచ్చినట్టు అవి తీసుకొచ్చి షాపులో అమ్ముతారు. అక్కడ షాపులో ఆ లెక్క ఉంటుంది. లిక్కర్ తయారీ కంపెనీలు ఏవైతే ఆనాడు ఉన్నాయో అవే కంపెనీల నుంచి ఇప్పటికీ మందుకుంటున్నాం. ఆ కంపెనీలు ఎవ్వడం మూసేలా, అవన్నీ అట్లాగే ఉన్నాయి. ఇంకా అందులో తేడా ఏముంటుంది? వాళ్ళ దగ్గర తయారు చేసిన లిస్ట్ ఉంది, అక్కడ మద్యం లిక్కర్ డిపోలో లెక్క ఉంది, అదే సందర్భంలో ఇక్కడ అమ్మిన లెక్క ఉంది. ఇందులో తగలబెట్టడానికి ఏముంటుంది? ఎలా ఉంటుంది? బేసిక్గా నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏం చెప్తున్నాం? డిస్టిలరీ నుంచి డబ్బులు తీసుకున్నారు. డిస్టిలరీలో డబ్బులు ఇస్తే అదే కంపెనీల నుంచి మనం ఇప్పుడు ఎందుకు మందు తీసుకుంటున్నాం? మనం ఎందుకు వ్యాపారం చేస్తున్నాం అదే కంపెనీలతో? వాళ్లే సాక్షులు, వాళ్లే నిందితులు. ఇంకోటి, క్యాష్ ఎందుకు దొరకట్లేదు? ఇప్పటికీ గోల్డ్ ఎందుకు దొరకట్లేదు? ఈ పేపర్లలో చూపించినటువంటి అంటే ఇవన్నీ మీడియా ట్రయల్ అయితే కంటిన్యూ చేసుకొస్తారు. లిక్కర్లో కుంభకోణం జరిగిందన్న జనానికి ఎస్టాబ్లిష్ కావాలి, చేసేసారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్. ఇప్పుడు రాజకీయ నాయకుడు స్వహస్తాలతో కష్టపడి ఏదన్నా రూపాయి సంపాదించుకున్నా సరే అది ఆడో దోచుకుందనినే జనానికి సహజసిద్ధమైన ఫీలింగ్. అట్లాంటప్పుడు లిక్కర్ లాంటి దాంట్లో తెండో అని ఎవడన్నా అనుకుంటాడా? అనుకునే అమాయకుడు ఎవడూ లేడు, ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కూడా. కాబట్టి కాకపోతే చూపెట్టుకోవాల్సింది ఆధారం. పోనీ ఇవాళ తింటం లేదని ఎవడన్నా ఫీల్ అవుతున్నాడా? ఇప్పుడు తింటాం చట్టబద్ధత, అప్పుడు తింటాం చట్ట దుర్మార్గం, ఇప్పుడు తింటాం నైతికం, అప్పుడు తింటాం అనైతికం. ఈ ఎన్ని రోజులు నడుస్తాయి ఈ వార్తలు, ఈ రాజకీయాలంటే జనాలు కాలక్షేపం నడపాలా, అసలు అంశాల నుంచి పక్కకు పోవాలా.